గుంటూరు జిల్లా నిజాంపట్నంలో తెలుగుదేశం కార్యకర్తలపై రేపల్లె వైకాపా అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాథ్ బాబు దాడికి దిగారు. తెలుగుదేశానికి మద్దతిస్తున్నావంటూ స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు ఇమ్రాన్ పఠాన్ను కర్రలతో కొట్టారు. అడ్డుకోబోయిన వీర్రాజు అనే వ్యక్తిపైన దాడి చేశారు. క్షతగాతులకు రేపల్లె వైద్యశాలలో చికిత్స అందించారు. మరోవైపు హరినాథ్ బాబు సహా అతని అనుచరులు తమను బెదిరిస్తున్నారంటూ బాధిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి సంబంధించి 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో 2 కోసం గాలిస్తున్నామని తెలిపారు. నేను నా ఫ్రెండ్స్ 4 కలిసి 2 బైకుల మీద హార్బర్ వెళ్ళాం. బోట్లు ఏం రాలేదు. ఇంకో గంటన్నర పట్టిందంటే అక్కడికి కూర్చున్నాము. ఆల్రెడీ మేము వచ్చేప్పుడు దారిలోనే అతను హరినాథ్ మనిషి చూశారు. నన్ను చూసి మరి వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మళ్ళీ ఫోన్ చేసిన వచ్చారో తెలియదు. మేము కూర్చున్న 10 నిమిషాలకి వాళ్ళు వచ్చేసి కర్రలోనూ రాడ్లు పట్టుకుని వచ్చారు. రావడమేనే ఎరా నాకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు, ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అని చెప్పి ఇంకా మొత్తం మనుషులు వచ్చి చుట్టుముట్టారు. హరినాథ్ వచ్చేసి తొడ మీద దెబ్బన్న రాడుతో తల మీద దెబ్బ వేసేసరికి పడిపోయా కింద. అందులో మన వాళ్ళు వచ్చేసరికి మన వాళ్ళని కూడా కొట్టారు. ఇంకా 2 ఏమో మామూలుగా దూరంగా వెళ్ళిపోయారు, పరిగెత్తేశారు. తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత దాక్కుని కాసేపుకి మళ్ళీ ఊళ్ళోకి వచ్చాం. హాస్పిటల్కి వస్తుంటే మళ్ళీ బైక్ క్రాస్ చేసి నా మీద కేసు కానీ ఏమైనా పెడితే మళ్ళీ చంపేస్తానని చెప్పి బెదిరించి మళ్ళీ వెళ్ళారు. వైసీపీకి తిరగకుండా టీడీపీలో తిరుగుతానని అదొకటే రీజన్, ఇంకా రీజన్ లేదు. మాకు అతనికి గొడవలు లేవు, ఏమీ లేవు. డైరెక్ట్గా హరినాథ్ బాబు కొట్టారు. అతని అంచెలు చేతులు పట్టుకుని వెనక్కి మడితేసి ఎమ్మెల్యేశారు. వాళ్ళు ఖచ్చితంగా 23 మంది 8 బైకులు వచ్చినాయి. హరినాథ్ బాబు దిగటమే ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. తన్ని 4 కలిసి చేతులు పట్టుకొని రాడ్డు తీసుకొని తల మీద కొట్టాడు నా కళ్ళ ముందు. నిన్ను కొడితే మీ వాళ్ళు అంత వస్తారు, ఇప్పటికే లాక్కోలో పిక్కోలో సత్తున్నాం, ఎక్కడి నుంచి వెళ్ళిపో, మేము నిన్నేం చెయ్యము అని చెప్పి నన్ను బెదరేశారు. ఇక్కడ మాకు ప్రాణ రక్షణ లేదు సార్. మమ్మల్ని నడు